రౌడీ రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం, బెట్టింగ్ రాజకీయాలతో ఎంతమందిని పట్టణ పెట్టుకుంటావు జగన్ అని ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ధ్వజమెత్తాడు. జనసేన పార్టీ నాయకుడు కంది రవిశంకర్తో కలిసి ఒంగోలులోని రవిప్రియ మాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్, కంది రవిశంకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయే సంవత్సరం అయిన తర్వాత జగన్ రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన కారు కింద పడి వైసీపీ కార్యకర్త మరణిస్తే 10 లక్షలు ఇస్తావా? మనిషి ప్రాణం విలువ 10 లక్షల అని ప్రశ్నించారు. జగన్ చర్యలు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందని అన్నారు. బల ప్రదర్శనలతో ఇంకా ఎంతమందిని చంపుతావని ప్రశ్నించారు. జగన్ చేసే వాటిని చట్టం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ చెన్నై పర్యటనను అక్కడ మంత్రి తప్పుపడటాన్ని షేక్ రియాజ్, కంది రవిశంకర్ ఖండించారు. భారతీయ పౌరుడిగా దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా పర్యటించే అధికారం ఎవరికైనా ఉంటుందని, బహుశా తమిళనాడులో ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తే భయం వేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, ఒక్క స్కామ్ కూడా లేకుండా పరిపాలన సాగిస్తున్న ఘనత కూటమికే దక్కుతుందని జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, కార్యదర్శులు రాయని రమేష్, ముత్యాల కళ్యాణ్, నగర పార్టీ ఉపాధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీడియా పరంగా మనందరం కూడా చాలా దగ్గరుండి కూడా చూస్తున్నాం. అధికారం కోల్పోయి సంవత్సరం కాలం పాటైనా ఇంకా బుద్ధి రాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను విద్వేషాలకు రెచ్చగొడుతూ ఒక రౌడీ రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం లాంటి రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా లేవనెత్తుతుంది. ఎక్కడికి పోయినా సరే, మన ప్రకాశం జిల్లాలో పొదిలి పర్యటనలో చూసాం. అమరావతి రైతులపై ఆ రోజు సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి విధానాన్ని ఖండిస్తూ మహిళలు ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి అక్కడ నిరసన తెలియజేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా రాళ్ళు రువ్వి వాళ్ళని తలకాయలు పగలగొట్టే విధంగా చేశారో మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. దాని తర్వాత పల్నాడు పర్యటనలో పోలీస్ శాఖ వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు చేసింది. మీరు రండి, కానీ బల ప్రదర్శనగా కాకుండా మీరు పరామర్శించుకోండి అని చెప్పి చేసింది. అలా కాకుండా నేను బల ప్రదర్శన చేస్తాను అని చెప్పి ఎప్పుడో ఏడాది క్రితం ఇతను వైనాట్ 175 అని ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ కార్యకర్తలు పంద్యాలు పెట్టుకొని బెట్టింగ్ ఆడి ఓడిపోయినటువంటి కార్యకర్తని పరామర్శించడానికి ఈ మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పోవటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఈయన ఎక్కడికి పోయినా, తెనాలికి పోయాడు, తెనాల్లో కూడా అంతే. గంజాయి తాగే రౌడీ షీటర్లని పోలీసు వారు కొడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు. అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది రౌడీలని పరామర్శించడానికి, రౌడీలను కొమ్ము కాయటానికైనా అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే పోలీసు వారు పల్నాడులో సూచనలు ఇచ్చిన తర్వాత కూడా అంతమంది జనాభాతో అతను వెళుతుంటే స్వయాన అతను కారు కింద వాళ్ళ పార్టీ కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి కారు టైర్ కింద పడ్డ ఏమాత్రం కనికరం లేకుండా లాక్కెళ్ళినటువంటి విధానాన్ని మనం చూసాం. ఎందుకంటే దారిని పోయేటప్పుడు ఏ యాక్సిడెంట్ జరిగినా సరే మానవత్వంతో వాళ్ళ దగ్గరికి ఆగి అంబులెన్స్ని పిలిచి అంబులెన్స్లో ఎక్కించి మనం ఉంటాం. కనీసం మానవత్వం లేదు, కనికరం కూడా లేదు. ఈడ్చి పక్కన పడేసి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కనీసం మానవత్వం లేకపోగా పోలీసులు సూచనలు పట్టించుకోకుండా ఇంకా
రప్ప 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 అని అధికారంలోకి వస్తే తలకాయలు కోస్తారంట. అసలు మీరు ఇంకా అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉండామా అని అడుగుతున్నాం. అంటే మిమ్మల్ని ఓట్లు వేసినందుకు ప్రజలు తలకాయలు మీరు కోస్తా అని డైరెక్ట్గా చెప్తున్నారు. ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిపై ఉంది. కానీ మీరు రోడ్ల మీదకి వచ్చి రప్పా రప్పా మేము కోస్తామంటే మరి చట్టాలు ఊరుకుంటాయా అని చెప్తున్నాం. అందుకే మీ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని వ్యతిరేకించండి అని చెప్తున్నాం. ఎందుకంటే తన కార్యకర్తే కాదు టైర్ కింద పడి చనిపోయింది. దానితో పాటు ఇంకొక కార్యకర్త కూడా గుండెపోటుతో చనిపోయాడు. మరి ఆ కార్యకర్తను పరామర్శించలేదే నువ్వు? అంటే నీ బండి టైర్ కింద పడి చనిపోతే 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తావా? అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు 10 లక్షలు అని మేము అడుగుతున్నాం. ఏ వేల కోట్లు దోచుకున్నావు కదా, అంటే నీ జేబుల్లో నుంచి ఎవడికి కూడా రూపాయి ఇవ్వకూడదు. నువ్వు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. మరలా ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. నీ ర్యాలీ పరంగా ఒక అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి వ్యక్తి చనిపోయాడని చెప్పి ఈరోజు మీడియాలో వచ్చింది. మరి ఎంతమందిని నువ్వు పొట్టన పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. కాబట్టి నువ్వు రప్పా రప్పా అని కొయ్యాల్సినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానీరు. కూటమి చాలా బలంగా ఉంది. రాబోయే ఎన్నికలకు కూడా కూటమి కలిసి వెళ్తుంది. నువ్వు గనక ఇలాగే ప్రవర్తిస్తే నీకు ప్రజలిచ్చే తీర్పు 0 అని చెప్పి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి బాధ్యత మీడియాకి చాలా ఇంపార్టెంట్. మీడియా అనేది ఈ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. ఇది ప్రజలకు కూడా మీ ద్వారా తెలియాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, వాళ్ళు ఎన్ని స్కీములు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు టయానికి అందించరు. ఎందుకంటే వాళ్ళ గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ గాడి తప్పింది. వాటన్నిటిని గాడిలో పెట్టడానికి ఈరోజు టైం పడుతుంది. కాబట్టి నిదానంగా ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది. ఇప్పుడు పెన్షన్ చూసాం. మరి పెన్షన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? 4,000 ఇస్తామన్నాం, ఎన్నికల తర్వాత ఇచ్చాము. మరి ఆ గత ప్రభుత్వం 3,000 ఇస్తామన్నారు, ఎప్పటికి ఇచ్చారు? 5 ఏళ్ళకి ఇచ్చారు. మరి ఇలాంటివన్నీ ఉన్నాయి. మేము గాడి తప్పినటువంటి వ్యవస్థని గాడిలో పెట్టడానికి కొంత టైం పడుతుంది. ఏదైతే ప్రజలకి కూటమి తరపున హామీలు ఇచ్చారో అవన్నీ హామీలు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఇద్దరు నాయకత్వంలో హామీలు అనేది అమలవుతుంది. భారతదేశంలో పుట్టినటువంటి భారతీయుడిగా దేశంలో ఎక్కడికైనా తిరిగేటువంటి అర్హత ఆయనకుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ పిలిచినప్పుడు ఒక భారతీయుడిగా ఆయన వెళ్ళొచ్చు. ఆయన విదేశీయుడు కాదే, ఈ దేశంలో పుట్టాడు, ఈ దేశంలో పెరిగాడు, ఈ దేశ పౌరుడు ఆయన, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఎందుకు వెళ్ళకూడదు? స్టాలిన్ ఇక్కడ పిలిస్తే స్టాలిన్ రావటానికి లేదని మనం ఏమైనా ఆంక్షలు పెడతామా? కాబట్టి భారతదేశ పౌరుడిగా దేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు. డెఫినెట్గా పోటీ చేస్తాం. రాజకీయ పార్టీ ఉన్నప్పుడు రేపు కూటమిలో అక్కడ ఉన్నటువంటి పార్టీలు కలిసినప్పుడు డెఫినెట్గా మేము మద్దతు తెలియజేస్తాం. అక్కడ తెలుగువారు ఉన్నారు ఎక్కువ. మరి తెలుగువారు ఉన్నప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. అందులో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు విమర్శించే అంత ఇదేం లేదు. మరి వాళ్ళు భయపడి విమర్శిస్తున్నారేమో బహుశా. మేము పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఈ దేశ ప్రధానే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్ అని. కాబట్టి ఈరోజు దేశంలో అతను పేరు కానీ అతను క్రేజ్ కానీ ఆ విధంగా ఉంది. కాబట్టి తమిళనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలన్నీ కొన్ని జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు అని చెప్పారు. అట్లే పాలనలో జరుగుతున్న ఈ 1 year జరిగిన తర్వాత మొన్న కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఒక గవర్నమెంట్ మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్లో
నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి చెప్పిన వాగ్దానాలన్నీ మ్యాక్సిమం 80% ఫస్ట్ ఇయర్లో నెరవేర్చినందుకు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక్క స్కామ్ లేకుండా ఈరోజు 1 ఇయర్ పాటు అందరూ కలిసి ఉమ్మడి కూటమి కలిసి ప్రతి ఒక్కరి నిర్ణయాలు తీసుకొని ముందు జరిగిన దానివలన ఎంతో బాగా జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు రోడ్లు కానీ ఇది కానీ అన్నీ డెవలప్మెంట్ గురించి ఎంతో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి పరిణామం పంచాయతీరాజులో దాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎప్పుడు తీయలేని, ఎప్పుడు జరగలేని, ఎప్పుడు కనివిని ఎరగని సుమారు 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల దాకా ఫండ్స్ తీసుకొచ్చి దాని డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఈరోజు ఎన్నో డెవలప్మెంట్ జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ సమస్యలన్నీ ఎన్నెన్ని ఒక్కడొక్కటి తీరుస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కటి ఆయన ఆలోచన విధానం ప్రకారం అందరిని నడిపిస్తూ అందరితో పాటు కలిసి మెలిసి ఉంటూ మాకు సూచనలు ఇవ్వటం అని జరుగుతున్నాయి. ఇలాంటి సూచనలు జరుగుతున్న ప్రభుత్వం మీద అసలు అనవసరమైన విషయాలు మాట్లాడటం చేయటం ఎవరికి మంచిది కాదండి. ముందు ప్రజలు గమనిస్తున్నారు. మనం పరిపాలన చేసాం గతంలో. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా ఎంతో వైడ్గా ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుంది ఏందని. ఇళ్లల్లో ఉండే ముసలోళ్ళకు కూడా వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ ఇంట్లో కథలు లేని వాళ్ళకు కూడా ఈరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఉదయం జరిగితే అమెరికాలో 5 నిమిషాల్లో మన ఇండియాలో చూస్తున్నారు. అలాంటి సోషల్ మీడియా ఉన్న టైంలో ఎవరు దాచిపెట్టలేం. ఏ తప్పు జరిగినా బయటకు వస్తుంది, ఏ తప్పు జరిగినా దాన్ని శిక్షిస్తారు. అందుకని చెప్పి ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో ఉమ్మడి కుటుంబంలాగా ఒక ఎన్డీఏ కూటమి ఈరోజు ఎంతో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. భారతదేశంలోనే మన సైడ్ చూస్తున్నారు. ఎందుకంటే నిన్న యోగా జరిగింది. 5 లక్షల మంది జనంతో, 3 లక్షల నుంచి 5 లక్షల మంది జనంతో బ్రహ్మాండంగా యోగా గిఫ్ట్గా మన ప్రధానమంత్రి గారికి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇవ్వడం వల్ల అయితే జరిగింది. అట్లా ఎందుకంటే ప్రపంచం మొత్తం మన సైడ్ చూసింది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి. ఇలాంటి జరుగుతున్న దానికి ఎప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా మంచిదండి. డెవలప్మెంట్ లేనిది మనం ఎప్పుడు ఎవరు సక్సెస్ కాం. అందరూ తెలుసుకోవాల్సింది, ఒక మనిషి తిట్టడం ముఖ్యం కాదు, ఆ తిట్టే ముందు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ ఏంది న్యాయమా కరెక్టా కాదా చూసుకోండి. ఈరోజు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఎంతో ముందుకు జరుగుతుంది. ఎంతో జీడిపి ఎంతో నిన్న చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు. జీడిపి గురించి, డెవలప్మెంట్ గురించి చాలా చూపెట్టారు. మనం చేసింది సంవత్సరంలో, రేపు రాబోయే సంవత్సరంలో చేయబోయేది అన్నీ చూపెట్టారు. 25, 26 కూడా మనం ఏం చేయబోయేది కూడా చెప్పారు. ఎందుకంటే ఇలాంటివన్నీ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనం ఏం చేయక్కల్లా, ఒక అరగంట సేపు వినండి, చూడండి, చూసుకోండి. ఓన్లీ కంపారిజన్, అంతేగాని ఒక మనిషిని తిట్టక్కర్లేదు, చేయక్కర్లేదు. ఆ మనిషి తెలుసుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఒక్కరోజు కూడా ఒక్క చిన్న తప్పు కూడా ఈ భారతదేశంలో కూటమి ప్రభుత్వం మోడీ గారు నాయకత్వంలో జరుగుతున్న సందర్భంగా ఒక్క తప్పు కూడా జరగలేదు. ఈరోజు ఒక్క స్కామ్లు కూడా. అట్లా ఆంధ్రప్రదేశ్లో సేమ్ అంతే. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎవరైనా సరే ఎంతోమంది అధికారులను చూస్తున్నాం, భయపడుతున్నారు. అయా ఖచ్చితంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఆయన సారథ్యంలో ఎంతో బాగుండాలి అని ఎంతోమంది పంచాయతీరాజ్ సమస్య ఉన్నోళ్ళు చెబుతున్నారు. పంచాయతీలో ఉన్న పెద్దలు, రైతులు వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. మాకు చిన్న చిన్న పనులు కూడా బాగా అవుతున్నాయి, గతంలో లేవు అని. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేది చాలా గట్టిగా ఉంది. నెక్స్ట్ ఒంగోలుకు వస్తే ఎంతో డెవలప్మెంట్గా గౌరవనీయ జనార్దన్ గారు ఎంతో డెవలప్మెంట్ చేస్తానికి ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ఎన్ని రకాలుగా వసతులు ఉన్నాయి, ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ రకాలుగా ప్రతి ఒక్కటి కూటమిలో మమ్మల్ని అందరినీ, రియాజ్ గారిని, మమ్మల్ని అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, చేస్తున్నారు, ఎంతో విలువిస్తున్నారు. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి, మాకు జనసేనలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి అందరికీ ఇస్తున్నారు. ఇలాంటి జరుగుతున్నప్పుడు సందర్భంగా, ఎందుకంటే కూటమి అనేది బలం. నెక్స్ట్ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా కలిసి ఉండేది కూటమి. ఈ కూటమికి 100కి 90% విజయమే తప్ప ఇంక వేరేది ఏమీ లేదు. 90 సీట్లు మాకు, 100కి 90 సీట్లు
అట్లా 200కి 175కి 160 సీట్లు వస్తాయే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు, చాలా విధి విధానాలను మార్చుకుంటున్నారు, అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ అధికారులకు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మినిస్టర్లకు ఇస్తున్నారు, మాకు మా జనసేన ఆఫీస్ మాకు ఇస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి అన్ని మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశం మిత్రులందరికీ నా ధన్యవాదాలు.